దావోస్ మెగా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనంతగిరి హిల్స్ను 1000 కోట్లతో దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఎదురుగా చేసుకోవడం జరిగింది. మనకు మన వికారాబాద్ ప్రాంతానికి చాలా పెద్ద పెట్టుబడి ఉంది. మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే మన పట్టణంలో కూడా 6 ప్లేసెస్లో కూడా మనము ఫౌండేషన్ స్టోన్స్ వేసుకోవడం జరిగింది. మరి దాంట్లో దగ్గర 80 కోట్ల రూపాయలు ఇవాళ ఫౌండేషన్ స్టోన్స్ వేసుకోవడం. ఇది ప్రతిపక్షాలు విమర్శించే పని కూడా పెట్టుకుంటారు. ముందే మనకు చెప్పేది ఏంటంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాళ్ళు వేసినారు, పేపర్ ఇచ్చినారు, కానీ డబ్బులు పోలే. మరి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను స్పీకర్ అయిన తర్వాత ఏ రాళ్ళు అయితే పేపర్లు అయితే మీరు ఇచ్చిపోయారో వాటికి అన్నిటికీ పైసల రూపంలో మార్చి ఇవాళ 80 కోట్ల రూపాయలు వికారాబాద్ పట్టణానికి తీసుకురావడం జరిగింది. మరి ఆ 80 కోట్ల రూపాయలు వికారాబాద్లో కూడా ఒక ప్రణాళిక మున్సిపల్ చైర్మన్ గారు, మరి అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు వారికి సూచనలు ఇస్తూ కలెక్టర్ గారు ఈ 80 కోట్ల రూపాయల ప్రణాళికలు తయారు చేసి మొత్తం డీటెయిల్గా తీసుకుని దీని జోలికి పోకుండా నేను ఒక కాపీ మీకు అందజేస్తాను. ఏ వాటా, ఏ ప్రపోజల్స్ తీసుకోవడము, ఎంతెంత బడ్జెట్ పెట్టడము అనేది దీనిలో కూడా మొత్తం ఉన్నది. అది చదివితే చాలా టైం పడుతుంది కదా. మరి అట్లనే నేను రాజకీయాలు అసలు మాట్లాడదు.